వెల్కమ్ టు తెలుగు వన్. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో అత్యంత శక్తివంతమైన ఫినాన్స్ ఇన్వెస్టర్. ఇతను అమెరికాలో వర్జిన్ ఐలాండ్స్లో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక దీవికి యజమాని. ఆ దీవిలో జెఫ్రీ చేసిన అకృత్యాలు అనేకం ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఇతనికి ఒక ప్రేయస్ ఉంది. ఆమె పేరు గెస్లిన్ మ్యాక్స్వెల్. ఈమె తండ్రి రోబర్ట్ మ్యాక్స్వెల్ యునైటెడ్ కింగ్డమ్లో మీడియా టైకూన్, అత్యంత సంపన్నుడు. జెఫ్రీ అతని ప్రేయసి ఇద్దరూ కలిసి మైనర్ బాలబాలికలతో లైంగిక కార్యకలాపాలు కొనసాగించేవారు. వీరి ఐలాండ్కు అనేక మంది హై ప్రొఫైల్ వ్యక్తులు అతిథులుగా వచ్చేవారు. వారిలో కొందరు మైనర్ బాలికలపై అకృత్యాల్లో పాలు పంచుకునేవారు. బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు రహస్య కెమెరాలు అమర్చి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి హై ప్రొఫైల్ వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి వారి చేత అనేక పనులు చేయించేవారు. జెఫ్రీ క్లయింట్ లిస్ట్ చూడండి. ప్రిన్స్ ఆండ్రూ, సెకండ్ సన్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ II ఆఫ్ గ్రేట్ బ్రిటన్. బిల్ క్లింటన్, ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్. డొనాల్డ్ ట్రంప్, ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్. హిలరీ క్లింటన్, ఫార్మర్ ఫస్ట్ లేడీ టు బిల్ క్లింటన్. డేవిడ్ కోపర్ఫీల్డ్, అమెరికన్ స్టేజ్ మ్యూజిషియన్. జాన్ క్వెన్లీ, న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ టర్న్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హూ ఇన్వెస్టిగేటెడ్ జెఫ్రీ. హై ప్రొఫైల్ లాయర్స్. లెనాండ్రో, యాక్టర్, ఫేమస్ హిజ్ రోల్స్ ఇన్ టైటానిక్. ఏఐ గోర్, ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంత పొడవు ఉంటుంది. వీళ్లను బ్లాక్మెయిల్ చేసి వీరికి కావాల్సింది సాధించుకునేవారు. ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ కోసం వీళ్ళ చేత పెట్టుబడులు పెట్టించేవారు. అందులో ఒకటి MIT. ఆ తర్వాత ఆ రీసెర్చ్ ఫలితాలను ఇజ్రాయెల్కు దొడ్డిదారినిచ్చేయాలి. ఇజ్రాయెల్ దాని మీద పేటెంట్ రైట్స్ పొందుతుంది. ఐలాండ్ యజమాని జెఫ్రీ, అతని ప్రేయసి, ఆమె తండ్రి రాబర్ట్ మ్యాక్స్వెల్ మొసాద్ ఆస్తి. మొసాద్ గురించి మనం గతంలో చెప్పుకున్నాం. ఇజ్రాయిలీ గూఢచార సంస్థ, ప్రపంచ నెంబర్ 1 గూఢచార సంస్థ. 2019లో పిల్లల ట్రాఫికింగ్, సెక్స్ అఫెండర్గా అమెరికన్ పోలీసులు జెఫ్రీని అరెస్ట్ చేసి న్యూయార్క్ జైల్లో పెట్టారు. జెఫ్రీ న్యూయార్క్ జైల్లో సూసైడ్ వాచ్ ప్రిజనర్గా ప్రకటించబడతాడు. అంటే ఈ ఖైదీ సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది, ఇతన్ని సూసైడ్ చేసుకోనివ్వకుండా వాచ్లో పెట్టండి అని అర్థం. జెఫ్రీ అదే సంవత్సరం జైల్లో సూసైడ్ చేసుకున్నాడు అని కేసు క్లోజ్ చేశారు. అతను సూసైడ్ చేసుకున్న సమయంలో సూసైడ్ వాచ్ డేటా లేదు, సీసీ కెమెరాలు పనిచేయలేదు. మీకేమనిపిస్తుంది? జెఫ్రీ నోరు విప్పితే ఎవరికి ప్రమాదం? అది అన్నమాట సంగతి. జెఫ్రీ కానీ మ్యాక్స్వెల్ కానీ జూయిష్ కమ్యూనిటీకి చెందినవారు అవటం కొసమెరుపు. వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుద్దాం.